చూపులకు ఫలితం రాలేదని చెప్పి నీ బాధ అంతా ఇంత కాదు. ప్రతి మనిషికి ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, అలాగే ఎన్నో కళలు కూడా ఉంటాయి. అవన్నీ తీరాలని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకుంటూనే ఉండడం సహజమే. అయితే కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం అనేది దక్కుతుంది. కానీ నేను ఒప్పుకుంటాను, కానీ నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి ఇలాగే ప్రార్థిస్తూ ఉన్నావు, అలాగే అన్నీ కూడా నన్ను చనువుగా అడుగుతూ ఉంటావు. ఈ కష్టాలు ఇక నా వల్ల కావడం లేదు, నా కన్నీరు కూడా ఆవిరైపోతుంది, నా మనసంతా కూడా గందరగోళంగా మారిపోతుంది అని చెప్పి అడుగుతున్నావు కదా. అసలు నీ జీవితంలో కూడా ప్రశాంతత అనేది లేక నిద్రపోయి ఎన్నో రోజులైందని చెప్పి కూడా బాధపడుతూ వేదన చెందుతూ ఉన్నావు. చూడమ్మా, నా వల్ల కావడం లేదు, మీరు ఏదో ఒకటి చేసి నేను ఉన్నటువంటి స్థితి నుంచి బయటపడేయడానికి నా చెయ్యి పట్టుకుని నడిపించండి అని అడుగుతున్నావు. మరి నీ చెయ్యి పట్టుకుని నేను నడిపించడం లేదా? నన్ను ముందుకు నడిపించు అని నువ్వు అడగాలా? కానీ అడుగుతున్నావుగా. ఈరోజు నా ద్వారా, నా అంశ ద్వారా, నా ప్రతిరూపంగా ఏ పక్షి ద్వారా అయినా, లేదంటే ఏ మిత్రుడు ద్వారా అయినా, లేదంటే నీకు బాగా తెలిసినటువంటి వ్యక్తి ద్వారా నీకు తగినటువంటి అవకాశాన్ని, ఒక సలహాను ఈ రోజున నీకు ఆ వ్యక్తి ఇస్తారు. ఆ వ్యక్తి ఇచ్చాడు. అటువంటి సలహా ద్వారా నీ జీవితంలో ఈ రోజున ఎన్నో అవకాశాలను ఉపయోగించుకుంటావు. అలాగే నేను నిన్ను అన్నీ కూడా గమనిస్తూనే ఉంటాను. నీ చుట్టూ ఉన్నట్లుగా నీకు ఒక అనుభూతిని కూడా ఇస్తూ ఉంటాను. నిన్ను ధైర్యంతో, ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తాను. నీకై వచ్చినటువంటి అవకాశాన్ని ఈరోజు నువ్వు సద్వినియోగం చేసుకోవడానికి, నువ్వు తప్పకుండా వేచి చూస్తున్నటువంటి కళలను సాకారం చేసుకోవడానికి అమూల్యమైనటువంటి రోజు ఈరోజు గురువారం కనుక గొప్ప అదృష్టం నీకు అందివ్వబోతున్నాను. ఎంత గొప్ప సంతోషాన్ని నీ కుటుంబానికి కలిగివ్వబోతున్నాను. నీ ద్వారా కనుక నన్ను నమ్ముకున్నావు కదా, నీ కష్టానికి ప్రతిఫలం అనేది అద్భుతమైనటువంటి బహుమతి రూపంలో నీకు ప్రసాదిస్తాను. ఇది ఇన్ని రోజుల నుంచి నీ కష్టాలను మైమరిపించే విధంగా ఫలితాన్ని అందుకునేటటువంటి సమయం. నీ మనసులో ఎలాంటి ఆలోచనలు కూడా ఇక నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన అక్షరాల ఈరోజు జరిగే తీరుతుంది. నువ్వేం చేయాలో కూడా తప్పకుండా చూపుతాను. జాగ్రత్తగా విని ఈ రోజున తప్పకుండా నీ జీవితంలో ఒక అమూల్యమైనటువంటి రోజుగా నువ్వు భావించు. అయితే ఈ రోజున నువ్వు ఏం చేయాలో తెలుసా? నువ్వు ఇప్పుడు చక్కగా పూజ చేసుకున్న వెంటనే తప్పకుండా నీ మనసును పదిలంగా, అంటే చిందరవందరమైనటువంటి ఆలోచనతో కాకుండా ప్రశాంతంగా చక్కగా పూజ చేసుకున్నావు. నీ పూజ గది అంతా కూడా శుభ్రపరచుకుని ఆ పూజ గదిలో నీకు ఇష్టమైనటువంటి దైవం, నీ సాయిని నిలబెట్టుకుని మనసారా ఈరోజు నేను చేసేటటువంటి పనిలో ఎటువంటి అవాంతరాలు కలగకుండా నేను అనుకున్నటువంటి పనులు మంచిగా, నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించి